హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెకానిజం, మెషిన్ అండ్ స్ట్రక్చర్. సో ఇది బేసిక్ టాపిక్ ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెకానిజం అండ్ మెషిన్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఏంటి అంటే మెకానిజం అనేది మనకు తెలుసు ఆల్రెడీ. కైనమాటిక్ లింక్స్, కైనమాటిక్ పెయిర్స్ కింద జనరేట్ ఆ రెండు ఫామ్ అవుతాయి. అండ్ ఆ కైనమాటిక్ పెయిర్స్ అన్నీ కలిపి ఒక కైనమాటిక్ చైన్ అవుతుంది. ఓకే, ఈ కైనమాటిక్ చైన్ ఏం చేస్తుంది అంటే ఒక మెకానిజంని ఫామ్ చేస్తుంది. మెకానిజం ఈజ్ ఫార్మ్డ్ బై ఫిక్సింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ లింక్స్ ఆఫ్ ఏ కైనమాటిక్ చైన్. సో కైనమాటిక్ చైన్లో ఏదైనా ఒక లింక్ని మనం ఫిక్స్ చేసినప్పుడు అదొక రిలేటివ్ మోషన్ అనేది వస్తుంది. సో అదే మనకి మెకానిజం అవుతుంది. ఓకే, మరి మెషిన్ అంటే ఏంటి? ఏ మెషిన్ ఈజ్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఏ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్. సో చాలా మెకానిజమ్స్ని మనం కలిపితే అది ఒక మెషిన్ అవుతుంది. ఓకే, మెకానిజం ఏం చేస్తుంది అంటే మెకానిజం ట్రాన్స్మిట్స్ మోషన్ ఫ్రమ్ ఇన్పుట్ పాయింట్ టు అవుట్పుట్. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఆ లింక్స్ ఉన్నాయి కదా, మనం చూసాం కదా ఇందాక. సో ఆ కైనమెటిక్ చైన్ మనం చూసినప్పుడు ఆ అంటే మినిమం 4 లింక్స్ ఉండాలనుకున్నాం కదా. సో వాటి మధ్య ఏమవుతుందంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి అది మోషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అదే మనకి మెకానిజం అవుతుంది. మెషిన్ ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి సో అది ఎనర్జీ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ కింద అది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో మెకానిజం ఏం చేస్తుంది? దాని యొక్క ఇన్పుట్ పాయింట్ నుంచి అవుట్పుట్ పాయింట్కి మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. కానీ మెషిన్ ఏం చేస్తుంది? దాని యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలా? ఒక యూజ్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ అయ్యేలాగా. ఆల్ మెకానిజమ్స్ ఆర్ నాట్ మెషిన్స్. సో అన్ని మెకానిజమ్స్ కూడా మెషిన్స్ అవ్వవు, కానీ ఆల్ మెషిన్స్ ఆర్ మెకానిజం. ఎందుకంటే మెకానిజం లేకుండా మెషిన్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, మెకానిజం ట్రాన్స్మిట్స్ రిలేటివ్ మోషన్ ఓన్లీ బట్ నాట్ పవర్. మీకు ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. మెకానిజం ఏం చేస్తుంది? ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ మీరు ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈ మెకానిజంలో ఓన్లీ మోషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, పవర్ని కాదు. కానీ మెషిన్ ఏం చేస్తుంది అంటే మెషిన్ ట్రాన్స్మిట్ మోషన్ అండ్ పవర్. సో అది మోషన్ని అండ్ పవర్ని రెండిట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇందులో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ మనకి ఎట్ ఏ టైం వర్క్ అవుతున్నాయో సో అప్పుడు అది ఏమవుతుంది? పవర్ని జనరేట్ చేస్తుంది. సో పవర్ని ఇస్తుంది. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ పవర్ కాదు, సో దాని యొక్క పవర్. ఓకే, మెకానిజమ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టైప్ రైటర్, డోర్ లాక్, కంప్యూటర్ కీబోర్డ్ అండ్ వాచ్ మెకానిజం. సో ఇవన్నీ కూడా మెకానిజమ్స్. కానీ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మెషిన్ యొక్క ఎగ్జాంపుల్స్ లేత్, డ్రిల్లింగ్ మెషిన్, ఐసీ ఇంజిన్. సో ఇందులో లేత్లో చూస్తే నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి, అండ్ డ్రిల్లింగ్ మెషిన్లో కూడా అలాగే, ఐసీ ఇంజిన్లో కూడా అలాగే. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మెషిన్స్. సో మెషిన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ప్రతి మెషిన్లో కూడా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మెకానిజమ్స్. ఓకే, నెక్స్ట్ మెషిన్కి స్ట్రక్చర్కి తేడా ఏంటి? మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ద అసెంబ్లేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ బాడీ హ్యావింగ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ ఏజ్ ఎ మెషిన్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ బాడీస్ ఏవైతే ఉన్నాయంటే దాన్నే మనం లింక్స్ అన్నాం. ఆ లింక్స్ మధ్య రిలేటివ్ మోషన్ ఏదైతే ఉందో సో దానివల్ల మనకి మెషిన్ అనేది మనకి వర్క్ అవుతుంది, అంతే కదా. కానీ స్ట్రక్చర్ ఏంటి? ద అసెంబ్లీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ బాడీ. సో అందులో కూడా రెసిస్టెన్స్ బాడీ ఉంటుంది. హ్యావింగ్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రక్చర్. మెషిన్లో ఆ లింక్స్ మధ్య మోషన్ ఉంటుంది, రిలేటివ్ మోషన్. స్ట్రక్చర్లో ఏమీ ఉండదు, జస్ట్ అలా ఒక స్టాండ్ బైలా ఉంటాయి. ఆ రెండిట్ల మధ్య ఎటువంటి ఆ లింక్స్ మధ్య రిలేటివ్ మోషన్ ఉండదు. ద రెసిస్టెన్స్ బాడీస్ ఆఫ్ ద మెషిన్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఎ లింక్స్. మనం చెప్పుకున్నాం కదా.
సో ఆ రెసిస్టెన్స్ బాడీని మనం ఏమని పిలిచాము, లింక్స్ అని పిలిచాము, ఆ మిషన్ యొక్క రెసిస్టెన్స్ బాడీస్. ద రెసిస్టెన్స్ బాడీస్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆస్ కాల్డ్ యాజ్ ఏ టర్మ్డ్ యాజ్ ఏ మెంబర్స్. సో ఇందులో రెండిట్ల మధ్య ఒక మోషన్ ఉంటుంది కాబట్టి లింక్ అని పిలిచాము, కానీ ఇక్కడ ఎటువంటి రిలేటివ్ మోషన్ ఉండదు కాబట్టి దాన్ని మనం మెంబర్స్ అన్నాం. అందుకే స్ట్రక్చర్కి వచ్చేసరికి మెంబర్స్ అని పిలుస్తారు. ద లింక్స్ ఆఫ్ ఎ మెషిన్ మూవ్ రిలేటివ్ టు ఈచ్ అదర్. సో మనం చెప్పుకున్నాం కదా, ప్రతి లింక్ కూడా ఒకదానికొకటి రిలేటివ్గా మూవ్ అవుతుంది. సో ఇందులో మూవ్ అవ్వదు, స్ట్రక్చర్ డు నాట్ మూవ్ రిలేటివ్ టు ఈచ్ అదర్, ద మెంబర్. ద మెషిన్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఫోర్సెస్ అండ్ మోషన్. సో ఈ మెషిన్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది వేటిని, ఫోర్సెస్ అండ్ మోషన్ని. కానీ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, ఓన్లీ ఆ ఫోర్సెస్ని క్యారీ చేస్తుంది. సపోజ్ దీని నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది స్ట్రక్చర్ నుంచి, సో దానివల్ల వచ్చిన ఫోర్సెస్ అన్నీ అది క్యారీ చేస్తుంది. దాన్నే మనం లోడ్ అంటున్నాం అనమాట, లోడింగ్. ఏ మిషన్ ట్రాన్స్ఫార్మ్స్ ద అవైలబుల్ ఎనర్జీ ఇంటూ యూజ్ఫుల్ వర్క్. సో మెషిన్ ఏం చేస్తుంది, మనం ఎంతో చెప్పుకున్నాం కదా, ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని యూజ్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఎందుకంటే దాని లోపల నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, ఇన్ ఏ స్ట్రక్చర్ నో ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్. ఎందుకంటే ఆ ఏవైతే మెంబర్స్ ఉన్నాయో వాటి రెండిట్ల మధ్య ఎటువంటి రిలేటివ్ మోషన్ ఉండదు కాబట్టి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మెషిన్కి మనం ఉందా చెప్పినట్టు లేతు, డ్రిల్లింగ్ మెషిను, ఐసీ ఇంజిను. సో ఇవన్నీ కూడా మెషిన్స్. ఇందులో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కైనమెటిక్ చైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కైనమెటిక్ పేర్స్ ఉంటాయి. కానీ ఇందులో ఎటువంటి ఉండవు, ఓన్లీ మెంబర్స్ అలా స్టాండ్ స్టిల్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ట్రసెస్ ఆఫ్ ఏ రూఫ్. సో మన యొక్క రూఫ్ యొక్క ట్రసెస్, రైల్వే బ్రిడ్జెస్ అండ్ మెషిన్ ఫ్రేమ్స్. సో మెషిన్ కింద ఈ ఫ్రేమ్ ఉంది కదా, సో దానికి ఎటువంటి మోషన్ ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రక్చర్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఇవి బేసిక్గా మనకి స్ట్రక్చర్ అంటే ఏంటి, మెషిన్ అండ్ మెకానిజం. సో ఈ మూడిట్లకి ఉన్న మెయిన్ డిఫరెన్స్. చాలా వరకు మనకి ఇది షార్ట్ ఆన్సర్స్లో వస్తుంది. సో అందుకోసమే ఆల్రెడీ మనం వీడియో ఉంది, అయినా సరే మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా యూజ్ఫుల్ వీడియోస్ అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి చూడండి. అండ్ ఫైనల్గా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏవైతే ఉన్నాయో అది నేను యూనిట్ వైజ్ అక్కడ పెట్టడం జరిగింది. సో అవి యూనిట్ వైజ్ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.